ప్రియమైన దేవుని బిడ్డలారా, గూగుల్లో కూడా దొరకనటువంటి ఒక శ్రేష్టమైన మాట మీతో పంచుకోమంటారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువులు వారు 44వ వచనంలో చెప్తున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను కూడా ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ లోకంలో ఎంతోమంది వచ్చారు కానీ ఎవరు ఇట్లాంటి మాట చెప్పలేదు. నా ప్రభువు చెప్పాడు. నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు బాగుండాలి అనుకుంటున్నావు కదా, ఎప్పుడైనా ప్రియ తమ్ముడ చెల్లి, ప్రియ ఆత్మీయుడా, ఎప్పుడైనా నీ శత్రువు క్షేమం కొరకు ప్రార్థన చేసావా? వారు ఆశీర్వదించబడాలి, వారు అభివృద్ధి చెందాలి, ఎవరో నీ కొరకు వెనకాల మాట్లాడుకుంటున్నారు చూసావా? నిన్ను అవమానపరచాలని చూస్తున్నావా? నిన్ను హింస పెడుతున్నారు చూసావా? సూటిపోటి మాటల చేత రకరకాలుగా నిన్ను వెనక్కి లాగాలి, నీ మీద బురద జల్లాలని చూస్తున్నావు చూసావా? వారి క్షేమం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? వారు వర్ధిల్లాలని, వారు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నావా? నా ప్రభు చెప్పాడు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా నీ శత్రువుని ప్రేమించు, అంటే నీ శత్రువుని క్షమించాలి. హృదయపు లోతులో నుంచి పై మాటలు చెప్తారు, సారీ అన్న, సారీ బ్రదర్, సారీ సిస్టర్ అన్న. ఈసారి నోటి మాట కాదు, లోపల నుంచి నువ్వు నిజంగా క్షమించి వారి కొరకు ప్రార్థన చేయి, వారు రక్షణ కొరకు ప్రార్థన చేయి, వారు మారు మనసు పొందాలి, వారు బాగుండాలి, వారి పిల్లలు బాగుండాలి, వారి కెరీర్ బాగుండాలని ప్రార్థన చేయి. అలాగా బైబిల్లో సవాల్కరంగా ప్రార్థన చేసిన వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయమంటారా, పరిచయం చేయమంటారా? యోబు తనని దూషించిన వారి కొరకు, తనని అవమానపరిచిన, తనని హేళన చేసిన తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబుకి మరలా పూర్వపు స్థితిని ఇవ్వడం కాకుండా రెండింతలుగా ఆశీర్వదించాడు. యోబు ప్రార్థన విని తన స్నేహితుల్ని స్వస్థపరిచాడు. ఇదిగో యోబుకి ఆరోగ్యం ఇవ్వటం కాకుండా రెండింతల దీవెనిచ్చాడు. కనుక నా ప్రభు చెప్పినట్టుగా ఇది గూగుల్లో దొరకదండి. నా దేవుడు చెప్తున్నాడు, నీ శత్రువును కూడా ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి. అప్పుడు